పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్లకుండా గగనతలంలోకి వెళ్లకుండా ఇలా మీరు చెప్పిన వేరు వేరు ప్రాంతాలు ఇటు సౌత్ నార్త్కి సంబంధించిన ప్రాంతాలు ఒక వ్యూహంతో పక్కా ప్లానింగ్ ఈ గ్యాప్లో అంతా ఇదే చేసుకుందా భారత్? లేదు, భూభాగంలోకి వెళ్ళాం కదా, భూభాగంలో వెళ్ళకపోతే ఎలా కొడతాం? ఇప్పుడు మీకు పాక్ ఆక్యుపైడ్ కాశ్మీరే కాదు, ఈ పాకిస్తాన్ లాహోర్లో అటాక్ చేశాం, బహవల్పూర్లో అటాక్ చేశాం. బహవల్పూర్ ఇంటర్నేషనల్ బార్డర్కి 100 కిలోమీటర్ దూరంలో ఉంది, 100 కిలోమీటర్ల దూరం, మామూలు కాదు కదా. అని అంతర్జాతీయ సరిహద్దును దాటి కూడా 100 కిలోమీటర్ల లోపలికి వెళ్ళి అటాక్ చేశాం. మీకు బాలాకోటే లోపలికి వెళ్ళి అటాక్ చేసాం, అదే ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్. పాయింట్ ఏంటంటే లోపలికి వెళ్ళి దేన్ని అటాక్ చేసాం అన్నది పాయింట్. లోపల ఉన్నది ఇప్పుడు ఉదాహరణకు పక్కింట్లో దొంగ దాక్కున్నాడు బాత్రూంలో, మనం ఆ బాత్రూమ్ పైన అటాక్ చేసి దొంగ పైన అటాక్ చేసి వచ్చాం, కానీ బెడ్రూమ్లోకి అటాక్ చేయలే. పాయింట్ అది, వాడు ఎక్కడ దొంగ ఉంటే దొంగను అటాక్ చేసినాం. వాడు స్టోర్ రూమ్లో దాక్కుంటే స్టోర్ రూమ్లోకి వెళ్ళి ఆ దొంగను పట్టుకొని అటాక్ చేసి పట్టుకొచ్చాం. కానీ వాడు టీవీ రూమ్లో డ్రాయింగ్ రూమ్లో కూర్చుంటే వాడిని పట్టుకొని రాలే మనం, అక్కడ ఉన్నోళ్ళు చేయలే. అందువల్ల ఇట్ వాజ్ మోర్ రైట్ టు సెల్ఫ్ డిఫెన్స్ అంటారు. యుఎన్ చార్టర్ కూడా అంగీకరించారు. అందుకే మన ఫారిన్ సెక్రటరీ బ్రీఫింగ్లో కూడా యుఎన్ రెజల్యూషన్ కోట్ చేశాడు. 25th ఏప్రిల్లో యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ రెజల్యూషన్ కూడా వీళ్ళ సంగతి తేల్చాల్సిందే అన్నారు. అందువల్ల మన దాడి యుద్ధానికి కోరుకునే దాడి కాదు. మరి ఉగ్ర శిబిరాలపైన దాడి జరిగితే పాకిస్తాన్ ఎందుకు అంత ఉడికిపోతుంది? అంటే పాకిస్తాన్ అసలు ఉగ్ర శిబిరాలు మాకు లేవని కదా వాడు స్టాండ్. అవును, ఇవన్నీ మా ల్యాండ్, మా దేశ సార్వభౌమాధికారాన్ని వయలేట్ చేశారు, మా దేశ భూభాగంలోకి వచ్చి అటాక్ చేశారు. ఇప్పుడు వాడు చెప్పేది ఏంటి? ఇప్పుడు హఫీజ్ సయీద్ మునీర్కే ఉంది, అక్కడ ఒక మసీద్ ఉంది, వాడేమంటాడు అది మసీద్ అంటాడు, మనమేమంటా అది మసీద్ రూపంలో ఉన్న స్థావరం అంటాం. ఒక ట్రైనింగ్ క్యాంప్, అన్ని రకాల క్యాంప్. అజ్మల్ కసాబ్ కూడా అక్కడే ట్రైన్ అయ్యాడు. సో డేవిడ్ ఎడ్లీ కూడా, దావూద్ గిలానీ అంటారు వాడు అసలు పేరు, వాడు అక్కడే సెలెక్ట్ అయ్యాడు, ట్రైన్ అయ్యాడు. అందువల్ల నువ్వు ఏ పేరు పెట్టుకున్నావు అనేది కాదు, నువ్వు వాడు ఏం చేస్తున్నాడు అనే పాయింట్ కదా. సో పాకిస్తాన్ ఏంటంటే డినయల్, మాకు సంబంధం లేదు అనే ఒక వాదన. మా దేశంలోకి వచ్చి కొట్టామని, మీ దేశంలో నువ్వు దొంగల్ని పరిమాణ విధవల్ని పెట్టుకుంటే మేము కొట్టకపోతే ఏం చేస్తాం? సో అనివార్యం కదా. ఇప్పుడు నువ్వు ఏం చేయాలి? ఇప్పుడు పక్కింటి వాడు ఒక మురికి కూపాన్ని పెట్టాడు, అక్కడ నుంచి భయంకరమైన సువాసన నీ ఇంట్లోకి వస్తుంది, నీ బెడ్రూమ్లోకి విండో తీసి వస్తుంది, ఆడ పాములు వస్తున్నాయి, తేళ్ళు వస్తున్నాయి, పురుగులు వస్తున్నాయి, క్రిమికీటకాలు వస్తున్నాయి. వాడు ఎంత తీయమన్నది ఇస్తలేడు, ఏం చేయాలి? మనమే మున్సిపాలిటీలో బిల్లు తీయించాలి, లేదా మనుషులు పెట్టి తీయించాలి, అంతకన్నా మార్గమే ఉంటుంది. సో నా భూమిలోకి వచ్చా, మా ఇంట్లోకి వచ్చా, మా కాంపౌండ్ వాళ్ళకి వచ్చా అంటే నీ కాంపౌండ్ వల్ల మల్లెపూలు చెట్టు పెట్టుకుంటే మేము వస్తామా? నీ కాంపౌండ్లో చామంతి పూలు పెట్టుకుంటే ఎందుకు వస్తాం? నీ కామెంట్లో పనికిమాలిన మురికి కుప్పాలు కాదు, ప్రమాదకరమైన విష సర్పాలను పెంచే నువ్వు పుట్టను, పాముల పుట్టను పెంచుకున్నావాడా? మురికి కుప్పైనా భరించొచ్చేమో కొంతకాలం. ప్రమాదకరమైన విష సర్పాల పుట్టను నువ్వు నీ కాంపౌండ్లో పెట్టుకుంటే నేను ఏం చేయాలి? నువ్వు మల్లెపూల వనం పెట్టు, మేము ఎందుకంటే సంతోషంగా నీతో పాటు మేమేం చేస్తాం కదా. పహల్గామ్ దాడి తర్వాత పాకిస్తాన్ మనం యుద్ధాన్ని కోరుకోకపోయినా పాకిస్తాన్ ఆలోచన విధానం చూసినా, పాకిస్తాన్ కవ్వింపు చర్యలు చూసినా ఏదో యుద్ధాన్ని కోరుకుంటుందేమో అన్న అనుమానం కలుగుతుంది. ఎందుకు అనవసరంగా కవ్వింపు చర్యలకు దిగి ఏదో చూపించాలనే ప్రయత్నం ఎందుకు చేస్తుంది? అంటే ఒకటి, పాకిస్తాన్ యుద్ధం లేకుండా బతకలేదు. ఎందుకంటే పాకిస్తాన్ ఆర్మీకి ఫండింగ్ ఎడికలు వస్తుంది. ఇప్పుడు పాక్ ఆర్మీ బడ్జెట్, ఈ బడ్జెట్లో 18% పెంచుతున్నారు డిఫెన్స్. ఒక దగ్గర తినడానికి తిండి లేదు, పాకిస్తాన్ ఎకానమీ ఘోరంగా ఉంది. IMF బెయిల్అవుట్కి 24సారి వెళ్తున్నారు, ప్రపంచంలో ఏ దేశం వెళ్ళలేదు. పాకిస్తాన్ కరెన్సీ విలువ ఘోరంగా పడిపోయింది, ఇన్ఫ్లేషన్ బాగా పెరిగిపోయింది. అయినా కూడా ఆర్మీకి ఇంకా 18% ఫండింగ్ పెంచుకున్నారు. మరి యుద్ధం లేకపోతే వాడు ఎట్లా బతుకుతాడు? ఇప్పుడు యుద్ధం లేకుండా బతకలేడు కదా. ప్రమాదకరమైన ఆయుధాలు అమ్ముకునే వ్యాపారి ఏం చేయాలి? నేరాలు జరగకపోతే ఆ ప్రమాదకరమైన ఆయుధాలకు అవసరమే ఉండదు కదా. బాంబులను అమ్ముకునే వ్యాపారి బాంబుల ప్రయోగాన్ని కోరుకోడా? ఈజ్ ఎ మర్చెంట్ ఆఫ్ డెత్. పాకిస్తాన్ వాడికి బతకే వాడి రాజకీయ నాయకత్వానికి ప్రజలను రెచ్చగొట్టాలి, మతోన్మాదులకు యాంటీ ఇండియా రెటోరిక్తో బతకాలి, మతోన్మాదంతో రగిలే సైనిక జనరల్ కసీం మునీర్ లాంటి వాళ్లకు ఇండియాతో శాశ్వత శత్రుత్వం అవసరం. అందుకొరకు వాడు అంటాడు నిజంగానే యుద్ధం చేస్తాడా? ఇప్పుడు డిఫెన్స్ మినిస్టర్ పొద్దున మాట అన్నాడు, సాయంత్రం మాట అన్నాడు. పొద్దున అన్నాడు సంగతి తేలుస్తాం, మా సమయానికి టైమ్ అండ్ ప్లేస్ ఆఫ్ అవర్ చూసింగ్ మేము అటాక్ చేస్తా ఉన్నాడు. ఈవినింగ్ ఏమంటున్నాడు? ఇండియా కనుక
తగ్గించేస్తే టెన్షన్లను మేము కూడా తగ్గిస్తాం అంటున్నాడు. అరే మేము టెన్షన్ తగ్గించేది మేము కొట్టొచ్చాం, అటాక్ కూడా చేసి వచ్చాం కదా. అటాక్ చేసి వచ్చినాక మాకేముంటుంది టెన్షన్ ఇక. సో మీకు టెన్షన్ ఉండాలి కదా. అటెన్షన్ అయినా పాకిస్తాన్కి ఆ టెన్షన్ అయినా అటెన్షన్ మనది, టెన్షన్ వాడిది. సో వాళ్ళు కూడా అటెన్షన్ గా ఉండాల్సిందే కదా. అందువల్ల పాకిస్తాన్ ఇప్పుడు వెంటనే ఈవినింగ్ ఏమంటాడు, మొత్తం మార్చేశాడు వాయిస్. అంటే అది మీకు ఇది కొత్త కాదు. మీకు 1971లోనే బంగ్లాదేశ్ విమోచన యుద్ధం అప్పుడు 90,000కు పైగా పాకిస్తాన్ సైనికులు భారత సైన్య నాయకత్వం ముందు లొంగిపోయారు. ఆ ఫోటో కూడా ఆ ఇండియన్ ఆర్మీ చీఫ్ ఆఫీస్లో ఉండేది. సో అలాగే కార్గిల్ యుద్ధంలో కూడా తోకముడిచారు. బాలాకోట్ స్ట్రైక్ తర్వాత ఏమి చేశారు. అందువల్ల ఇప్పుడు కూడా మాటలను బట్టి పాకిస్తాన్ ఏమో చేస్తుందని అనుకోలేము. కానీ మనం అని చెప్పి అప్రమత్తంగా ఉండాలి. ఖచ్చితంగా ఉదాసీనత పనికిరాదు. ఎందుకంటే పిచ్చోన్ చేతిలో అస్త్రం. అందులో పాకిస్తాన్ ఆర్మీ, పాకిస్తాన్ పొలిటికల్ లీడర్షిప్ లెజిటిమసీ క్రైసిస్ ఎదుర్కొంటోంది. ఆర్మీలోనే తిరుగుబాట్లు మొదలవుతున్నాయి. దేశమంతటా వేర్పాటువాద ఉద్యమాలు, బెలూచిస్తాన్లో, ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో, పంజాబ్కు సింధు మధ్య ఘర్షణలు. అందువల్ల వాళ్ళ లెజిటిమసీ కాపాడుకోవటానికి కూడా మీరు ఏదైనా పనికిమాల చర్య చేయవచ్చు. అందువల్ల మనం ఉదాసీనత పనికిరాదు కనుక ప్రభుత్వాలు, సైన్యము ఆ అలర్ట్లో సెన్స్ ఆఫ్ ప్రిపేర్నెస్లో ఉంటారు.